హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూడండి, నా డోర్ దగ్గర 2 లగేజీలు ఉన్నాయి. ఇవి అక్క బావ నా కోసం పంపించిన లగేజ్ అండి. ఇది సౌదీ అతను అక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ సిటీకి వస్తుంటే అతని ద్వారా పంపించారు. ఎప్పటి నుంచో ఫోన్ చేస్తుంది అక్క, అవి పచ్చళ్ళ పట్టినరా నీకు పంపిస్తానని చెప్పి. అతను ప్రతి వారం ఇక్కడికి నేనున్న ఏరియాకి వస్తాడు. అతని ద్వారా పంపించారు. అయితే నేను రూమ్ దగ్గర లేకపోయేసరికి నా రూమ్ డోర్ దగ్గర పెట్టేసి సౌదీ అతను వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మా ఫ్యామిలీ గురించి. మేము మొత్తం ముగ్గురం, అక్క, అన్నయ్య, నేను లాస్ట్ ఉన్నాండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఏదైనా విషయంలో కానీ ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, పని విషయంలోనే కానీ దేంట్లో అయినా సరే నాకే కష్టం తగలకోకుండా నా ముందు నిలబడేది మా అన్నయ్య. ఏ సమస్య వచ్చినా సరే నా ముందు నిలబడతాడు మా అన్నయ్య. ఆడంటే నాకు అంత ఇష్టం. ఆడికి కానీ నాకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మా ఇద్దరు ముందు నిలబడిద్ది మా అక్క. అంత ఎమోషనల్ బాండింగ్ అండి మాది. నువ్వు ఎవరి ముందు నుంచోవా అంటే వాళ్ళిద్దరి వెనకాల నేను నుంచుంటాను. ఎందుకంటే మా ముగ్గురికి ఆ విధంగా బాండింగ్ ఏర్పడిపోయింది. ఒకరికి బాధ వస్తే ఒకరు తట్టుకోలేము. మా ఇద్దరికి ఏమైనా వచ్చిందంటే అక్క అస్సలు తట్టుకోలేదు. సో ఇవన్నీ మాకు పంపించింది. నేను టయానికి తింటున్నానో లేదో, ఎలా ఉంటున్నాను ఏంటో అని చెప్పి కొన్నిసార్లు చెప్పినప్పుడు టయానికి తింటలేదంటే, కూర వండుకోవట్లేదు అంటే నా కోసం కష్టపడి పచ్చళ్ళు పట్టింది. సౌదీలో పచ్చళ్ళు పట్టి కొన్ని రకాలు పట్టింది. చికెన్ పచ్చడి అంటే, గోంగూర పచ్చడి, టమాటా, మామిడికాయ, ఇవన్నీ సౌదీలోనే పట్టి పంపించింది నా కోసం. వాటితో పాటు ఖర్జూరం, మిల్క్ బాటిల్స్, ఈ ఫ్రూట్ సలాడ్స్, ఇంకా చాలా రకాలు పంపించిందండి. అట్లా కొన్ని బట్టలు కూడా ఇండియా నుంచి పంపిస్తే అవి కూడా పంపించింది. ఆ బ్యాగ్లో ఉన్నాయి. ఇండియా నుంచి ఒక అతను వచ్చాడు, జువార్పేట నుంచి. అదే మన మచిలీపట్నం జువార్పేట నుంచి ఒక అతను వచ్చాడు వాళ్ళ దగ్గరికి. అతను వచ్చినప్పుడు కొన్ని బట్టలు కూడా పంపించారు. చూడండి ఎన్ని పచ్చలు పంపించిందో, ఎన్ని పంపించిందో. ఎట్లయినా సరే ఇంటికి ఆడపిల్ల కదండి, ఆడపిల్లలే అర్థం చేసుకుంటుంది. అన్నదమ్ములు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఎవరినైనా సరే. ఇవన్నీ అక్క బావ పంపించారనమాట. జువార్పేట నుంచి వచ్చారని చెప్పాను కదా. అతను వస్తా వాణి స్వీట్స్ తీసుకొచ్చాడండి, హల్వా. వాళ్ళు తీసుకొచ్చారు అనుకుంటా. వాళ్ళు నాకు కూడా పంపించారు ఒక 5 పీసులు. ఓ పీస్ ముందే తినేసాను అనుకోండి. చాలా బాగుంది. చూడండి, వాణి స్వీట్ షాప్ వాళ్ళని మచిలీపట్నం పోర్ట్ రోడ్లో ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. ఈ వీడియో మీరు కానీ చూస్తే కామెంట్ చేయండి. నేను సౌదీ నుంచి వీడియో లాగ్ చేస్తున్నాను. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. యా, గుడ్. అతను తీసుకొచ్చాడు, అతనికి థ్యాంక్స్. అట్లాగే అక్క బావలకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కాదు కానండి, మా అక్క చేసిన పనికి, మా బావ చేసిన పనికి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ హార్ట్.